అమలాపురం వాళ్ళు రైట్ అండి, బట్ నేను రాజమండ్రిలోనే పెరిగాను. రాజమండ్రిలోనే అంటే పుట్టింది జగన్నాథపురం, బట్ చిన్నప్పుడు రాజమండ్రి తీసుకెళ్ళడం వలన అక్కడ అప్ టు +2 ఇంటర్మీడియట్ అంటారు ఇక్కడ. ఇంటర్మీడియట్ చదువుకుని అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఐ వెంట్ టు చెన్నై. దట్స్ ఆల్. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మన ఇక్కడికి ప్రతిసారి వస్తారు సార్ ఇక్కడికి? రాదండి, 2 years అయింది వచ్చి. 2 years అవుతుందండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇప్పుడు అంతా కూడా చాలా కోనసీమ అంటేనే పచ్చని కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, బిజినెస్లు అన్నీ కూడా పక్కన పెట్టి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా ప్లెజెంట్గా ఉంది, నో టెన్షన్, నో స్ట్రెస్. మార్నింగ్ కూడా ఇక్కడ మిస్ట్ ఫాగ్ బాగా వచ్చింది, మంచులో ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఎలా ఉంటుంది అంటే మన గోదావరి జిల్లాలకు ప్రతిదీ కూడా మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్రాంతంలో సరే, గోదావరి జిల్లా అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంటాయి? అదే చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, రివర్స్, కోకోనట్ ట్రీస్, పీపుల్ ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ కామ్ నేచర్, సో ఐ లవ్ ఇట్. ఈరోజు ఇంకా ఏ సెలబ్రేట్ చేసుకున్నారంటే సంక్రాంతి అనగానే మనకి సరదాగా భోగి మంటలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి, అవన్నీ కూడా వేసుకున్నారు? పొద్దున్న లెగ్గానే అదే చేస్తా, ఈవినింగ్ అదే చేస్తా. అక్కడ భోగి మంటలు వేస్తూ మన గోదావరి జిల్లాకు పెట్టింది పేరు. అలాగే కోనసీమ ఈ యొక్క కొబ్బరి చెట్లే కాదు, ఈ యొక్క ఇది కాక్ ఫైట్స్ అవి కూడా ఎంజాయ్ చేస్తారా? నో అండి, కోటి కూడా నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ ఇట్, బట్ చూస్తాను అంతే. అంటే ప్రధానంగా మనకి ఇక్కడ అందరినీ కూడా ప్రెజర్ టు కమ్. అంటే మీరు అడిగిన వారికి ఇక్కడ మీరు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండి మర్యాదలకు మారుపేరుగా ఉంటారని కూడా తెలిసింది. ఇక్కడ ప్రజలను కూడా మీరు పండుగ వచ్చిందంటే చాలా వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు చేయడంలో కూడా ముందంజలో ఉంటారని కదా. భగవంతుడు ఎంతో ఇచ్చాడు, మనం సొసైటీ ఎంతో కొంత ఇవ్వాలి కదా. దట్స్ ఓకే. అంటే ప్రతిసారి కూడా కొత్త కారు ఒకటి డిఫరెంట్గా వస్తుంది. ఈ కారు చూస్తే అందరూ కూడా ఫోటోలు తీసుకున్నారు. మన ఇండియాలోకి మొదటి కారు అని కూడా చెప్పుకొస్తారు. ఇదేంటండి, కంపెనీ ఏంటండి? ఇట్స్ ఏ టెస్లా సైబర్ ట్రక్ బేస్డ్. దిస్ ద ఫస్ట్ టైం అఫీషియల్లీ హ్యాస్ కమ్ ఇన్ టు ద ఇండియా. ఇంతకుముందు అఫీషియల్గా ఎవరు తీసుకురాలేదు. సో ప్రాపర్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ పే చేసి ప్రాపర్గా left hand drive to right hand in Ras Al Khaimah, UAE, we have changed. So legally whatever they wanted we have fulfilled. So we got it inside. It is registered in Tamil Nadu as a one number. Always my favorite is one. Okay. Many number of own cars I have. Okay. I don't know how many cars I have also, I don't know. Okay. I will see almost all brands. I think it's added now. I think Lexus also added. Just many cars, I love cars to buy and go in that. అమలాపురంలో ప్రతి సంక్రాంతికి ఆకాశమంతా ఎత్తున ఊగిసలాడే ప్రబల తీర్థం ఎంత ఫేమస్, ఆ తీర్థాన్ని చూడడానికి వచ్చే పవర్ఫుల్ అల్లుడు కూడా అంతే ఫేమస్. ఆయనే రియల్ ఎస్టేట్ సామ్రాజ్య అధినేత శ్రీ ఆదిత్యారామ్ గారు. సంక్రాంతి పండుగ ముగిసిన అమలాపురంలో ఆ సందడి మాత్రం అస్సలు తగ్గలేదు. ఆదిత్యారామ్ గారు తన సొంత ఊరికి రావడమే కాదు, ఆయన తెచ్చిన ఆ కొత్త కారు ఇప్పుడు ఊరంతా హాట్ టాపిక్ అయిపోయింది. ఊరే కాదు, ఇప్పుడు దేశమంతా ఆ కారు గురించే మాట్లాడుకుంటుంది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన బిలియనీర్లలో ఒక్కరిగా ఎదిగిన ఆదిత్యారామ్ గారు ఎప్పట్లాగే సంక్రాంతి పండుగకు అల్లుడిగా అమలాపురానికి వచ్చారు. ఈసారి ఏకంగా అమెరికా నుండి నేరుగా దిగుమతి చేసుకున్న దేశంలోనే మొట్టమొదటి రైట్ హ్యాండ్ డ్రైవ్ టెస్లా సైబర్ ట్రక్ బీస్ట్ లో ఆయన రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అధికారికంగా ఇండియాలో రిజిస్టర్ అయిన ఏకైక సైబర్ ట్రక్ బీస్ట్ ఇదే. ఆ సిల్వర్ కలర్ మెటాలిక్ వాహనం పల్లెటూరి వీధుల్లో వెళ్తుంటే జనం కళ్ళు తిప్పుకోలేకపోయారు అంతే. యువత మరియు ఆటోమొబైల్ ప్రేమికులు ఆ అరుదైన దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తమ మూలాలను ఎన్నడూ మరవని ఆదిత్యారామ్ గారు ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను తన గ్రామ ప్రజలు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. కోనసీమ పౌరుషానికి నిదర్శనమైన కోడి పందాల బరిలో ఈసారి ఆయనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పందెం బరిలో చీఫ్ గెస్ట్ గా ఆయన అడుగు పెట్టినప్పుడు అక్కడున్న జనం ఆయనకు బ్రహ్మరథమే పట్టారు. ఈ సంచలనాన్ని కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు. ఆయన ప్రస్థానం గురించి, తన కార్ల కలెక్షన్ గురించి అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఆదిత్యారామ్ గారి రేంజ్ ఏంటో మరోసారి చాటి చెప్పిందని చెప్పుకోవచ్చు. సార్, మీ గ్యారేజ్ లో ఎన్ని కార్లున్నాయి అని అడగ్గా నా దగ్గర ఎన్ని కార్లున్నాయో నాకే సరిగ్గా లెక్క తెలియదని ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఈ స్థాయి రాయల్టీ కేవలం ఆయనకే సాధ్యమని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి.
మొత్తానికి ఆదిత్యరామ్ గారి రాక, ఆయన తెచ్చిన సైబర్ ట్రక్ కారు ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించాయి. ఇప్పుడు ఆ కారు తిరిగి చెన్నైలోని రాయల్ ఆదిత్యరామ్ ప్యాలెస్ కు చేరుకున్న అమలాపురం వీధుల్లో మాత్రం ఇంకా ఆ ముచ్చట్లే వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ సెన్సేషనల్ ఎంట్రీకి సంబంధించిన వీడియోలే వైరల్ అవుతూ ఏపీలో ఒక పెద్ద ఊపేస్తున్నాయి.